నమస్తే. అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అనుకోవాలా? లేకపోతే ఇల్లు కాలిన తర్వాత ఏదో అన్నట్టుగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా బెట్టింగ్ యాప్స్ ఎప్పటినుంచో వింటున్నాము. చాలామంది ఏంది సెలబ్రిటీలు అందరూ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడేంది అనేది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పిల్లలైతే ఈ ముసుగులో చాలామంది బలైపోయారు, అప్పుల పాలయ్యారు. ఇది ఒక్కటే కాదు, దీని చైన్ సిస్టమ్. అంటే ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టాలంటే కొంత ఇంట్లో నుంచి లేదనంటే ఈజీగా వచ్చేది యాప్స్లో లోన్లు. సో ఇవంతా ఒక లింక్ సిస్టమ్, చైన్ లింకు లాంటిది. బట్ ఇప్పుడు ఒక్కొక్కటి కదిలిస్తుంటే బయటకు వస్తుంది. పని ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, కానీ ఇది మొదటి నుంచి ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయారు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేసి అలా కోటేశ్వర్లు అయ్యారో ఈరోజు ఆ కేసు ఇప్పుడు ఈడీ వరకు కూడా వెళ్ళింది. అసలు ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎవరెవరు ఎంత తీసుకున్నారనే దాని మీద సో ఒకసారి మాట్లాడదాం దీని గురించి క్లారిటీగా. మనతో ఉన్నారు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం ఏంది బెట్టింగ్? ఇప్పటి నుంచో వింటూనే ఉన్నాము. కొందరేమో ఇది మన సబ్జెక్టు కాదని వదిలేసారు. మాలాంటి వాళ్ళం కూడా అది అడ్వర్టైజ్మెంట్ వస్తే మనకు సంబంధించింది కాదు అనేసి. కానీ ఎందుకబ్బా ఇంత ప్రమోట్ చేస్తారని చూస్తున్నాం. బట్ ఇప్పుడు కొంత కొరడా జులిపించారు, కొంత ఈడీ కూడా దాని మీద చూపు పెట్టింది. అసలు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఏమైనాయి అనేసి. ఏం చెప్తారు అసలు ఈ బెట్టింగ్ యాప్స్? బలైన జీవితాలు, దీనికి లింకప్గా యాప్ లోన్స్ ఉన్నాయి. ఏం చెప్తారు? లోన్ యాప్స్ గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. చాలామంది చనిపోతుంటాయి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, మీరు ఇంత డబ్బు పెడితే మ్యాజిక్ జరిగిపోయి ఇంత డబ్బులు మీకు వచ్చేస్తాయని, ఇది నొక్కండి, ఇది నొక్కండి, ఇది నొక్కితే ఇన్ని డబ్బులు వస్తాయని, కానీ ఇట్లాంటి యాప్లు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ఉన్నోడికి డబ్బులు లేవనుకోండి, వాడు కాసేపు బెట్టింగ్ చేయట్లేదు అనుకోండి, వాడికి ఇమ్మీడియట్గా లోన్ యాప్లు బ్లింకింగ్ వస్తుంది కదా. అదే అంటున్నా, ఒక చైన్ లింకింగ్ కదా ఇదంతా. ఇవన్నీ కలిపితే ఇవన్నీ ఒకటే. మీకు ఇంకోటి చెప్పండి, దానికి లింకప్ జ్యోతిష్యం. ఇప్పుడు ఇన్ని పోయిన తర్వాత జ్యోతిష్ని అడుగుతాడు ఇప్పుడు ఏం చేయాలని. జ్యోతిష్యుడు ఏం చెప్తాడండి? వాడి దగ్గర వాడు దండుకుంటుంటాడు. అంత దండుకునే వ్యవహారమే కదా. అయితే మన దీన్ని ఇప్పుడు మీరు చెప్పాక నాకు ఒక ఐడియా వస్తుంది. మన సృష్టిలో ఒక జంతువు చచ్చిపోయింది అనుకోండి, ఫస్ట్ అది మనుషులు తినే మాంసం. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొన్ని జంతువులు కొంతమంది తింటారు, కొన్ని జంతువులు కొంతమంది తినరు. మనుషులు తినడం అయిపోయిన తర్వాత కాకులు అట్లాంటివి తింటాయి. అవి అయిపోయిన తర్వాత చిన్న చిన్న పెట్టలు తింటాయి. అవి కూడా అయిపోయిన తర్వాత బోన్స్ని ఇంకొన్ని తింటాయి. ఫ్లెష్ అంతా అయిపోయాక ఈ చర్మం అంతా కింద భూమిలో వెళ్ళే టైంలో కొన్ని పురుగులు వస్తాయి. ఈ పురుగుల్ని తినడానికి కొన్ని పిట్టలు వస్తాయి. అంటే సృష్టిలో ఏది వృధా కాదు అని చెప్పదలుచుకున్నా. అట్లాగే ఈ లోని యాప్లు కూడా ఫస్ట్ ఒకడు పిండడం మొదలెడతాడు. ఆడు పిండిన తర్వాత ఇంకేమన్నా మిగిలినవి ఉన్నాయా పిండటానికని ఇంకొకడు వస్తాడు. ఆడైపోయిన తర్వాత ఇక వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వీడు మొత్తం హ్యాండ్స్ అప్ అయిపోయిన తర్వాత జ్యోతిష్యులు వస్తారు. వీళ్ళ ఆశ ఏంటి అంటే ఈ జ్యోతిష్యులు ఇచ్చే టిప్స్ వల్ల కానీ, మన ఇంట్లో చేసుకునే మార్పుల వల్ల కావచ్చు, కానీ లేకపోతే కుడి చేతికి పెట్టుకునే వాచ్ ఎడం చేతికి పెట్టుకున్నా, లేదు రంగురాళ్ళు ఉంగరాలు పెట్టుకున్నా నీకు కలిసి వస్తుంది అని చెప్తారు. ఇదొక వ్యాపారం. ఈయన ఉన్నాడు కదా స్వామి, ఎవరు, వేణుస్వామి ఇలాంటి వాళ్ళ దగ్గరే చాలా మంది ఉన్నారు. ఏమైంది తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయి ఉంటాడు. వీడేమంటాడు, నువ్వు ఆడిపోయి పూజ చేస్తే ఈడిపోయి పూజ చేస్తే నేను ఈ పూజ ఈ ఉంగరం పెట్టుకో, నువ్వు ఇది చేసుకో అంటే మళ్ళీ వీడు పిండుతాడు. వీడు పిండిన తర్వాత వాడి జీవితం బాగుపడదు, ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక జంతువు చచ్చిపోయిన తర్వాత లేకపోతే చంపబడిన తర్వాత పూర్తిగా ఇంకిపోయింది, నేలలో ఇంకిపోయింది, ఆ వచ్చిన పురుగులు కూడా చచ్చిపోయినాయి అనుకున్న తర్వాత అంటే ఇక ఆత్మహత్య చేసుకుంటమే కదా, ఇక ఏ మార్గం లేదు అనుకుని ఆత్మహత్య చేసుకోవటమే కదా. మరి అసలు ఇట్లాంటి పరిస్థితి మనం మాట్లాడుకోవటానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ ఇది ఒక పెద్ద ఊబి. ఈ ఊబి సోషల్ మీడియాతో స్టార్ట్ అయింది. ఊబి అదే అంతకుముందు లాటరీ టిక్కెట్లు ఒక్కటేనండి. లాటరీ టికెట్లోనే మోసపోయేవాళ్ళు జనాలు, ఇంకా దేనిలోనూ మోసపోయేవాళ్ళు కాదు. అది ఇది కాదంటే చీటీలోళ్ళను, అధిక వడ్డీలను, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి
ఆడెవడో ఎవడు చేస్తున్నాడో మనకు తెలుసు అక్కడ. ఇప్పుడు చీటీలు ఎత్తేసేవాడు మనకు తెలిసే ఉంటాడుగా. అవును. కానీ ఇక్కడ మాయ ఏంటంటే అసలు ఈ యాప్లు ఓనర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఇంత మాయాజాలం జరుగుతుంది ఇక్కడ. ఎంత వాడు ఎమోషనల్ చేస్తాడు తెలుసా? యాప్ లోన్సోడు వీడు తీసుకుపోయి బెట్టింగ్లో పెడతాడు, వీని దగ్గర తీసుకుపోయి బెట్టింగ్లో పెడతాడు. వాడు ఏం చూడకుండా లోన్ ఇస్తాడు. కానీ పిండేటప్పుడు మీ అమ్మకి చెప్తా, మీ బంధువులకు చెప్తా, బంధువుల ఇళ్ళకి పోతా, నీ ఫ్రెండ్స్కి చెప్తాం. వానికి ఎవ్వడు పరిచయం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి పరువు తీస్తా అని చెప్పి అసలు ముందే ఏం చెప్తాడు అంటే వాడు ఒక నోటిఫికేషన్ పంపిస్తాడు. ఏమనంటే నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ లిస్టు మొత్తము నా యాక్సెస్లోకి వస్తాయి, అది నీకు ఇష్టమేనా అని ఒక లింక్ పంపిస్తాడు వాడికి. పంపిస్తే వీడు ఏం చేస్తాడంటే డబ్బులు తీసుకోవాలనే తొందరలో ఓకే కొట్టేస్తాడు. ఓకే కొట్టేసిన తర్వాత ఇక వీడి కాల్ లిస్ట్ దగ్గర నుంచి వీడి ఏమంటారు దాన్ని మొత్తం కాంటాక్ట్స్ లిస్టు వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఈ అప్పు తీర్చలేదనుకోండి, వీడు నీ కాంటాక్ట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా, నీ ఫోన్లో యూట్యూబ్ నా చేతిలో ఉంది, నీ గ్యాలరీ నా చేతిలో ఉంది అని వీడి గ్యాలరీలోకి వెళ్ళి వీడి ఫోటోలు డౌన్లోడ్ చేసి ఆ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వీడికే పంపిస్తాడు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది నీకు పంపించాను కదా, ఇది నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పలానా వాళ్ళకి పంపిస్తాను అంటాడు. అసలు ఒకసారి అయితే గమ్మత్తు, వీడు చచ్చిపోయినట్టు అప్పులు ఎగ్గొట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వీడి ఫోటోను ఒకటి క్రియేట్ చేసి మనకు తెలిసిన పిల్లోడికి పంపించాడు. పంపిస్తే వాడు అప్పటికే వాడుకున్న కష్టాలు ఏంటి అంటే వాడు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్, పోలీస్ స్టేషను ఇవన్నీ అయినాయి అంటే సగం జీవితం సంకనాకిపోయినట్టే లెక్క. సరే ఏదో దానిలో నుంచి బయటపడి ఏదో వాడు ఒక జీవితం గడుపుతూ ఉంటే వాడి మీద ఇప్పుడు ఈ లోన్ యాప్ ఒకటి వచ్చి పడింది. ఆ లోన్ యాప్ ఇక మళ్ళీ వాడి భార్య నువ్వు నాకు అక్కర్లేదు పో అంటే అప్పుడు మనం 10 టీవీకో దేనికో పంపించి ఆ అబ్బాయిని ఆ రోజు ఆ యాప్ల గురించి కొన్ని రోజుల పాటు ఆగేటట్లు చేశాం. అయితే ఇవి ఇంత దరిద్రమైనవి అని తెలుసు. మనుషుల జీవితాలు అంటే పాపం పిల్లలు మైనర్ల నుంచి కొంచెం మెయిన్ ఏంటంటే చదువుకునే పిల్లలకు ఒకటి బాగా వ్యసనంగా తయారైపోయింది. ఇట్లాంటి వాటిని సరే పైసలు వస్తాయి, పైసల కోసం కక్కుర్తి పడి, ఎందుకంటే మామూలోడు చేస్తే చూడడు కాబట్టి ప్రమోట్. ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో, ఇన్స్టాల్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అంతే కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు సెలబ్రిటీస్ కిందనే కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ కళ్ళు నెత్తినుంటాయి. వీళ్ళు సమాజానికి ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వీళ్ళ స్వార్థం కోసము ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వీళ్ళు మంచిగానే ఉన్నారు కదా, ఇవాళ బలైంది వాళ్ళు కదా. ఈ చర్యలు అనేవి లేట్ ఎందుకైందంటే సజ్జనారు పూనుకోవడం వల్ల జరిగింది. ఇప్పుడు ఇది ముందు ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోయింది? ఇది ఒక రకంగా అలసత్వం కిందే చెప్పుకోవచ్చు. పైగా వాళ్ళకి పర్టిక్యులర్గా ఒక పర్సన్ మీద కంప్లైంట్ ఇస్తే ఆ పర్సన్ని పట్టుకోవడం వేరు. ఇదంతా ఒక ఈ అంతర్జాలం అంతా, ఈ సోషల్ మీడియా అంతా ఈ సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. సోషల్ మీడియాలో ఏం జరిగినా కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కావాల్సినంత సిబ్బంది లేరు అని చెప్తున్నారు ఒక మాట. రెండో మాట ఏంటి అంటే మా దాకా కంప్లైంట్ రాలేదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇన్ని రోజులు ఎందుకు చూస్తూ ఊరుకుంది, ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందా అనేది కూడా ఈ రోజుకి ఎవ్వరూ సాహసించి బయటపెట్టి మాట్లాడట్లేదు. ఆ మధ్య ఒకసారి మనం పోర్న్ వీడియోలకు సంబంధించి పోర్న్ సైట్ల గురించి పోరాటం చేస్తే ఒక 1400 పోర్న్ సైట్లు బ్యాన్ చేశారు. కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకునేదేమో గైడ్ లైన్స్ ఏమో ఒక రకంగా ఉంటాయి, తర్వాత ఏమో వేరే వచ్చి చేరుతున్నాయి. అందుకని ఇప్పుడు వీటిలన్నిటినీ మనం నిషేధించాలి అన్నా, మన చేతిలోకి తీసుకోవాలి అన్నా కొంచెం టైం పడుతుంది. అయితే ఈ టైం పట్టేలోపు చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేయొద్దు. అవి ఎందుకంటే మామూలుగా ఇప్పుడు బజార్లో షాపులో అమ్ముతారు అనుకోండి, సిగరెట్ షాప్కి వెళ్ళి సిగరెట్లు కొనుక్కుంటాం, షాపుల్లో అమ్ముతున్నారు కాబట్టి. ఇప్పుడు షాపులో అమ్మట్లేదు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి?
అవును. ఎవరైనా మనకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఫలానా చోట ఎక్కడో దొరుకుతాయి అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. ఈ చెప్పేది ఎవడన్నా చెవులో చెప్తున్నాడా మైక్ పెట్టి చెప్తున్నాడా అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు చెవులో చెప్తే ఒకటికి వినపడుతుంది, మైక్లో చెప్తే ఊరందరికి వినపడుతుంది. ఇప్పుడు బెట్టింగ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చేసింది అది. కానీ అది విపరీతమైన ట్రాన్సాక్షన్ అంట కదండి, డబ్బులు కూడా మామూలుగా కాదు. ఆ యాప్ తీవ్రతను బట్టి ఫస్ట్ నాకు నాకు పెద్ద ఒక్కటి కూడా గుర్తులేవు. కానీ ఈ అలీ వైఫ్ ఉంది కదా, ఆమె కూడా జుబేదా అలీ చేస్తుంటది. బినోమా యాప్ అని వచ్చింది అనుకుంటా ఫస్ట్, అక్కడి నుంచి షురువు చేసారు. బినోమా ఏదో ఉంది, నాకైతే యాప్ల పేర్లు కూడా తెలియదు. ఒక్కటి వీళ్ళందరూ పదే పదే చేస్తుండగా ఏంటబ్బా ఇది అనుకున్నాను. ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఆమె కూడా చేసింది ఇది యాప్. అంటే ఆ యాప్ల తీవ్రతను బట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు, ఈరోజు ఇన్వెస్టిగేషన్. అంటే ఆ యాప్స్ తీవ్రత ఉంటుంది కదా దాన్ని బట్టి. కానీ ఇందులో ఎవ్వరూ సెలబ్రిటీస్ పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్స్లో ఇందులో ఎవ్వరూ అతిథులు కాదు, ముఖ్యంగా మామూలు కాదు సెలబ్రిటీసు. దాంతోపాటుగా ఈ నాన్ సెలబ్రిటీ సెక్షన్కి వస్తే ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో రీల్స్ చేసుకొని కొంచెము తిక్క వేషాలు వేసి హైప్ అవుతారు కదా, వీళ్ళు కూడా ఈ యాప్నే ప్రమోట్ చేశారు. ఏం తెలుసా ఈ యాప్స్, ఇవి జ్యోతిష్యాలు పనికి మాల చెత్తనంతా తీసుకొచ్చి ప్రజలపైన రుద్దుతుంటే ప్రజలు మాత్రము అసలు క్రీములు కూడా ఇప్పుడు అవి రోజుకొకటండి. ఆ చేసే వాళ్ళకన్నా తెలియదా. ఈరోజు మీ దగ్గరకు ఒకటి వచ్చింది మేడం, ఇప్పుడు సపోజ్ మీరు అన్నిట్లలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, కృష్ణకుమారి గారు అంటే మీరు అందరూ తెలుసు. మీ దగ్గరకు వచ్చి మీరు పలానా క్రీమ్ చేయమని అంటారు, ఒకటి ఓకే, రేపు ఇంకోటి వస్తాడు. అంటే మనకు కూడా కొంచెం పైసలు ఓకే, కానీ మనకు కూడా కొంచెం ఉంటుంది కదా. నేను ఇవాళ ఇది పెట్టుకుంటా, రేపు ఇంకోటి పెట్టుకుంటా, ఎల్లుండి ఇంకోటి పెట్టుకుంటా, అవతైలుండి ఇంకోటి పెట్టుకుంటానా. కానీ అయినా ప్రజలు చూసేటోళ్ళు నమ్ముతున్నారు అంటున్నా, వేలం వెర్రీలో నమ్ముతున్నారు. కానీ ఎందుకమ్మా నాకు ఒక సెల్ ఫోన్ షాప్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇమ్మని అడిగారు. అడిగితే ఆయన నా వీడియోస్ బాగా చూస్తాడంట. నేను ఫోన్ కొనటానికని వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి, మేడం కొత్త ఫోను రిలీజ్ అవుతుంది మార్కెట్లో, మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పాడు. నేను ఇవ్వను అని చెప్పా 2 ముక్కల్లో. అంటే ఎందుకని మేడం అని అన్నాడు. నేను రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదండి, అంటే పేమెంట్ కూడా బాగుంటుంది మేడం అన్నాడు. అయినా సరే నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను అన్నానంటే, ఈరోజు కాస్తో కూస్తో నేను ఉమెన్ జేఏసీలో ఉండి, ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండి, మహిళా జేఏసీలో పనిచేస్తా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఈ విలువ ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను అంటే నాకు ఏమీ స్వలాభం లేకోకుండా నేను ఇంత మాట్లాడుతున్నాను, అవేర్నెస్ ఇస్తున్నాను అన్నాను కాబట్టి నాకు ఒక విలువ ఉంది. అదే నేను నన్ను ఇంతమంది ఆదరిస్తున్నారు కాబట్టి, నా మాట వింటున్నారు కాబట్టి, ఆచరించారా లేదా అది వేరే విషయం, వింటున్నారు కాబట్టి దానిని నేను అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, ఇక్కడ అమ్ముడుపోతుంది ఏంటి, నా మాట అమ్ముడుపోతుంది. నా మాట అమ్ముడుపోతే నేను అమ్ముడుపోయినట్టే. నిన్ను నమ్మిన వాళ్ళని అమ్ముకోవడానిక నీకు ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ ఇచ్చింది, కొమ్ములు 2 ఇచ్చింది నీకు. సో నేను ఇది ఆలోచించి ఇప్పుడు ఆ ఫోన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అదే కదా అంటారు, ఆమె చెప్పింది అంటారు సింపుల్గా. ఫోన్ కంపెనీ వాడు ఎవడో వీళ్ళకి కనపడరు, అంతే కదా. ఇప్పుడు అది శాంసంగ్ ఫోన్ అండి, శాంసంగ్ కంపెనీ వాడు వీళ్ళకి కనపడరు. వీళ్ళకి ఆ అమ్మిన షాప్ ఓడి దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము ధైర్యం ఉండదు వీళ్ళకి. షాప్ ఓడి 4 తిడతాడేమోనని. తేరగా దొరికింది ఎవరు మధ్యలో, నేను. నన్ను తిట్టుకుంటారు. ఎందుకు ఇంత అవసరమా నాకు? ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లని కొమ్ములు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైనా తిండికి లేక వస్తున్నారా, డబ్బులు లేక వస్తున్నారా? ఎందుకు, ఏం కక్కుర్తి వచ్చింది మీకు? ఎందుకు ఈ యాడ్ ఇచ్చినందువల్ల ఇది నిజంగా డబ్బులు వస్తాయా రావా? నిజంగా డబ్బులు వస్తాయా రావా? ఒకవేళ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్క నిమిషం అన్నా మీరు ఆలోచించారా? పైగా హర్షసాయి అనేవాడైతే చాలా గీరగా మనం అది కూడా చేసినట్టు, వాడు కోట్లల్లో తీసుకున్నాడట ఈ బెట్టింగ్. వాడు ఏం చెప్తున్నాడంటే 500 కోట్ల నుంచి 1000 కోట్లు వస్తాయి నాకు అని చెప్తున్నాడు. నిజంగానండి ఇది కూడా బోగసే. వాడు అంతే ఇచ్చేసిండు. ఎందుకు చెప్పమంటారా బోగస్ అని? 500 కోట్ల నుంచి 1000 కోట్లు తీసుకున్న వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి? అంత లైఫ్ స్టైల్ ఉందా వాడి దగ్గర? ఇది ఎందుకు అంటే, ఎవరో ఒక అమ్మాయి
వచ్చి ఇతనితో సినిమా చేసింది. ఉమ్. సినిమా చేసిన సందర్భంలో ఆ అమ్మాయి ఇంట్లోనే వీడున్నాడు, ఉండి ఆ కార్లే వాడుకొని ఆ ఇంట్లోనే ఉండి సినిమా చేశాడు. అవును. అదేమంటే ఆ స్టోరీ నాది అన్నాడు. ఉమ్. ఇక వాళ్ళిద్దరికి ఏదో కాపీ రైట్స్ దగ్గర ఎక్కడెక్కడో తగాదా వచ్చింది, అది లైంగిక వేధింపుల దాకా వెళ్ళింది. అయితే నిజంగా వీడి దగ్గర అన్ని కోట్లే ఉంటే ఒక్క 50 కోట్లు పెట్టి వీడి సినిమా తీసుకోలేడా? ఉమ్. మనం వాస్తవం మాట్లాడుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎంత నాటకీయమైన జీవితం. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, వాడి చుట్టూ ఒక 100 మందిని తిప్పుకోవాలి వాడు. అవును. నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి, 1000 కేవలం దీని మీదనే 1000 కోట్లు వచ్చినాయి అంటే, అమ్మో వీడి దగ్గర ఇంకెన్ని డబ్బులు ఉన్నాయో, వీడిని మాయ చేయాలని కొంతమంది, వీడిని వాడుకోవాలని కొంతమంది, అలా వాడుకోవాలని వచ్చిన వాళ్ళని వీడు వాడుకోవాలని. ఇదంతా ఏంటి అంటే ఇది ఒక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మనకు అర్థం కాని విషయాలే చాలా ఉంటాయి, ఎందుకంటే మన చిట్టిబుర్రలకు అందం అవన్నీ. ఇప్పుడు వీళ్ళ వల్ల నాకు వీళ్ళందరూ ఎట్లా పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళ వల్ల నాశనం అయ్యి నిన్నెప్పుడో నేను ఒక టీవీ ప్రోగ్రాంలో చూశాను. ఒకడైతే చేపల చెరువుల వ్యాపారంట. వాడు క్రికెట్ బెట్టింగ్ మాయలో పడిపోయి వాడు అసలు చేపలు ఏమవుతున్నాయో పట్టించుకోకపోతే వాడు మొత్తం సంకనాకిపోయాడు. పోయి ఇప్పుడు వాడు బికార్ అయిపోయాడు. ఈ బెకార్ అయ్యాక మీరు చెప్పినట్టు ఆడు చివరికి వెళ్ళేది మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గర వీడి దగ్గర తలా ఒక 1000 అప్పు తీసుకొచ్చి ఆ జ్యోతిష్కుడికి ఇస్తాడు. అది ఇక వాడి జీవితం.